కడుపు నిండా అన్నం పెట్టేటటువంటి భూమిని ఆనాడు చంద్రబాబు చెప్పారన్నటువంటి ఉద్దేశంతో అమరావతి నిర్మాణం కోసం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు పడుతున్నటువంటి నరకంలో పరిష్కారం ఉందా అంటే కొత్త నరకాన్ని అనుభవిస్తున్నారు. మధ్యలో జగనేమో 5 ఏళ్ళు దాని సంగతి ఎటు తేల్చకుండా వదిలేయడంతో తిప్పలు పడ్డటువంటి పరిస్థితి రైతులదైతే, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళకి సంబంధించిన ప్లాట్లు ఇచ్చేయడానికి రెడీ అవుతుంటే ఇప్పుడు దాన్ని దోచుకునేటటువంటి వాళ్ళు సరికొత్తగా తయారయ్యారు. ఇది మనం చెప్పట్లేదు, ఒక ఆడియో వైరల్ అవ్వడంతో బయటపడింది. దీంతో ఈనాడు కూడా ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులు కొందరు సిఆర్డీఏ ఉద్యోగులు జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసేందుకు తిప్పించుకుంటున్నారు. ఏదో ఒక కొర్రీ వేసి వారాల తరబడి ప్రక్రియ సాగదీస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం కొందరు ఉద్యోగులు లక్షల్లో లంచాలు డిమాండ్ చేస్తుండటంతో అన్నదాతలు బెంబేలెత్తిపోతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం అబ్బరాజుపాలెం గ్రామానికి చెందిన భోగినేని సుధీర్ అనే రైతు కంప్యూటర్ ఆపరేటర్ అశోకుల మధ్య డబ్బు డిమాండ్ చేస్తూ సాగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అబ్బరాజుపాలెంకి చెందిన భోగినేని కోటేశ్వర భూ సమీకరణలో 1.5 ఎకరాలు భూమి ఇచ్చారు. ఆయనకి సిఆర్డీఏ 1500 చదరపు గజాల నివాస 360 చదరపు గజాల వాణిజ్య ప్లాట్లుగా కేటాయించింది. ఆయనకు ఒక కొడుకు కుమార్తె ఉన్నారు. కోటేశ్వర అతని కుమార్తె మృతి చెందారు. తనతో పాటు తన సోదరి కుమారుల పేర్ల మీద ప్లాట్లను బదలాయించాలని రైతు కుమారుడు సుధీర్ సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ కోసం సుధీర్ సిఆర్డీఏలో అబ్బరాజుపాలెం, బోరుపాలెం గ్రామాల రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్న అశోక్ను సంప్రదిస్తే అతను లంచ డిమాండ్ చేశారు. తర్వాత తనకు ఎంత ఇచ్చినా పర్వాలేదని తమ సార్ కోసం 50,000 ఇవ్వాలని కోరారు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తుళ్ళూరుకి చెందిన మరో రైతు తన ప్లాట్లో రిజిస్ట్రేషన్ చేయాలని అసలు పత్రాలు సిఆర్డీఏ అధికారులకు ఇచ్చారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాలేదని దాదాపు 100 రోజుల పాటు కార్యాలయం చుట్టూ తిప్పుకుని ఇటీవల రిజిస్ట్రేషన్ చేశారు. సిఆర్డీలో కింది స్థాయి ఉద్యోగులు లంచాల కోసం రైతులు ఇబ్బంది పెడుతున్నారు. గత ప్రభుత్వంలో ప్లాట్ రిజిస్ట్రేషన్లో ముక్కుపిండి లంచాలు తీసుకుని కొందరు ఉద్యోగులు ప్రభుత్వం మారినా తమ తీరు మార్చుకోవడం లేదు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చినప్పుడు వాళ్ళకి సాకులు చెబుతూ జాప్యం చేస్తున్నారు. రిటర్నబుల్ ప్లాట్లను తల్లిదండ్రుల నుంచి కుమార్తెలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కానీ ఇలాంటి సందర్భాల్లో తప్పుల సవరణలు, సమస్యాత్మక భూముల ప్లాట్లు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలపై కార్యాలయాలకు వచ్చినప్పుడు సిబ్బంది కొర్రీలు వేసి జాప్యం చేస్తున్నారు. తర్వాత లంచాలు తీసుకుని ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి పునర్నిర్మాణం మీద దృష్టి సారిస్తే రిటర్నబుల్ ప్లాట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేసింది. రాజధానిలో ప్రస్తుతం 8 యూనిట్ కార్యాలయాలు నడుస్తున్నాయి. వీటికి సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ రోజువారీ లక్ష్యాలు నిర్దేశించారు. రోజు 300 రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. కానీ ఉద్యోగుల కారణంగా ఈ ప్రక్రియను అత్తనాడుకొని సాగుతుంది. రోజుకు 100 రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇంకా చేయాల్సింది 17,452. ఈ లంచ డిమాండ్ సంభాషణ వెలుగు చూసిన నేపథ్యంలో కంప్యూటర్ ఆపరేటర్ అశోక్ని సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ విధుల నుండి తొలగించారు. అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తుళ్ళూరు ఇన్స్పెక్టర్కి లేఖ రాశారు. ఉదంతం మీద దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఏసీబీడీజీ ఆదివారం రాసిన లేఖలో కోరారు. ఈ ఉదంతంలో కంప్యూటర్ ఆపరేటర్ వెనక ఇంకా ఎవరున్నారు, వాళ్ళ పాత్ర ఏంటి తదితర అంశాల మీద దృష్టి సారించాలని కమిషనర్ భాస్కర్ ఆ లేఖలో కోరారు. మెయిన్ పాయింట్, అసలు ఇంతమంది రిజిస్ట్రేషన్లు చేయించుకోలేదు, అసలు ఏమైంది వీళ్ళందరిది అన్నటువంటిది. ఈవెన్ జగన్ ఉన్నప్పుడు చేయించుకోలేదు, అంతకుముందు బాబు ఉన్నప్పుడు చేయించుకోలేదు, మళ్ళీ ఇప్పుడు సమస్య వస్తుంది. అసలు ఎక్కడ జరుగుతుంది ఇది అనేది తేలాల్సి ఉంది.